దేవుని నుండి మనం వినాలంటే, దేవుని నుండి మనం వాటిని పొందాలంటే మనం వినాలి. దేవుని వాక్యం వినాలి. దేవుడు మన మాట వినాలంటే, దేవుడు మన వినాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని మాట మనం వినాలంటే మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి, ఇటువంటి సందేశాలు వినాలి. దేవుని మాట మనం వినాలంటే మరొకటి ఏమిటంటే విధేయత. వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి, తర్వాత ఏం చేయాలి? వినిపించాలి. అందుకే దేవుడు మనల్ని సృష్టించింది, అందుకే దేవుడు మనల్ని రక్షించింది, అందుకే దేవుడు మనల్ని దీవించింది, అందుకే దేవుడు ఇవన్నీ ఇచ్చింది. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. గాడ్ స్పీక్స్ త్రూ ద లైఫ్ అండ్ టీచింగ్ ఆఫ్ జీసస్. యేసయ్య జీవితం ద్వారా, ఆయన బోధల ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-3 వరకు మీరు చదివితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తన కుమారుని ద్వారా మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు, కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈ వాక్యం ఈ పత్రికలోని ముఖ్యాంశాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే పూర్వకాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అది మనం పాత నిబంధనలో అంతా మనం చదువుతున్నాం, ఆయన ఎలా మాట్లాడుతూ వచ్చాడు. పూర్వకాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన అన్నిటికీ సర్వాధికారి అయిన తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. పితరులు మాట్లాడిన మాటలు యేసయ్య వచ్చి మాట్లాడిన తర్వాత అవన్నీ ఆయన నెరవేర్చాడు. పాత నిబంధనలు దేని పక్కన నెరవేర్చాడు ఆయన వాటిని. ఇప్పుడు మనం ప్రభు యొక్క మాటలు, యేసయ్య యొక్క మాటలు మనం చెప్పడం ద్వారా, పాడటం ద్వారా, ప్రకటించడం ద్వారా ఆయన మాటలు మనం ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. అంటే మీ ద్వారా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రవక్తలకైనా అంటాడు 1వ వచనంలో, ప్రవక్తలకైనా, దేవదూతలకైనా అంటాడు 4వ వచనంలో. మరి దేనికైనా ఎవరికైనా క్రీస్తు కంటే గొప్ప అధికారం ఇవ్వబడలేదు. నిత్య రక్షణకు ఆయన ఒక్కడే మార్గం. దేవునికి మానవునికి మధ్యవర్తి ఆయన ఒక్కడే. క్రీస్తును గూర్చిన 7 ప్రత్యక్షతలు ఇక్కడ వివరిస్తూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెబుతూ ఉంటాడు. అందుకని ఈ రోజున ప్రభు ఏదైతే మధ్యవర్తిగా ఉండి ఆయన వచ్చి పని చేసి వెళ్ళాడు. ఇప్పుడు మధ్యవర్తి ఆయన అంటే ఆయన మధ్యవర్తే, కానీ ఆదరణకర్తను పంపించి ఇప్పుడు దేవునికి మానవులకి మధ్యవర్తులుగా ఎవరిని పెట్టాడు? ఇప్పుడు ఆయన్ని విశ్వసించి ఆయన రక్షకుడుగా అంగీకరించిన మనందరి పైన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు గురించి సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు, ఏం చేస్తున్నారనే ప్రశ్నలు మీ ముందు మీకు ఎప్పుడైనా వస్తే, యేసయ్య చేసినటువంటి దాన్ని మనం ఇక్కడ మనకు చెప్పిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. తండ్రి చిత్తమును కుమారుడు నెరవేర్చాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా ఆయన చిత్తమును నెరవేర్చాలి. 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. మరి శ్రేష్టమైన సేవకత్వం. తర్వాత 13-15లో మీరు చదివిన అదే మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జెహ్వ ఫలం అర్పించి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి, ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 2:1-2 వచనాల్లో ప్రధాన యాజకుడిగా, దైవిక మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా, 1వ అధ్యాయం 17-18 వచనంలో ప్రధాన యాజకుని గురించి ఉంటుంది. 11వ అధ్యాయం 14-16 వరకు ప్రధాన యాజకునిగా, 8వ అధ్యాయం 1-3 వరకు కూడా ప్రధాన యాజకుడిగా ఉంటుంది. 3 విషయాలు ఇక్కడ ఉంటాయి: దైవిక మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా, 7వ అధ్యాయం 25వ వచనంలోకి వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రికలోనే విజ్ఞాపనకర్తగా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై
శక్తిమంతుడై ఉన్నాడు. అంటే మరొక మాటలు చెప్తే ఆత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడుగా కూడా ఉన్నాడు. అపొస్తలుల కార్యము 2:33 కూడా, కాగా ఈయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని. దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి ఆ మూడు వారు కలిసి ఎలా మమేకమై పనిచేశారో మనం కూడా అలా దేవుని సందులో మనం ఉండవలసిన వారమైనాం. యేసయ్య జీవితాన్ని, యేసయ్య బోధనలను మాదిరిగా తీసుకోండి. సేవకులు కూడా తీసుకోండి. కానీ సేవకుల జీవితం, యేసయ్య జీవితం ఎలా ఉంది, అలాగే యేసయ్య బోధలు ఎలా ఉన్నాయి, సేవకుల బోధలు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకోండి. ఆయన చెప్పేది యేసు బోధ, లేకపోతే సొంత బోధ చెప్తున్నాడా, లేకపోతే మనం ఏమైపోతామంటే తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకు, కొన్ని పద్ధతులకు లోనైపోయి మనం దారి తప్పే ప్రమాదం ఎంతో ఉందని మీకు మనం చేస్తున్నాను. ఇంకా మనతో దేవుడు మాట్లాడే మార్గాల్లో గాడ్ స్పీక్స్ త్రూ క్రియేషన్ అంటే సృష్టి ద్వారా మనతో మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:20 అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? సృష్టికర్తను మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. కానీ లోకం ఎలా ఉందంటే సృష్టికర్తను గుర్తించకుండా సృష్టమును ఆరాధిస్తూ ఉన్నాయి. అది ఎంత బాధాకరం. ఒక్కోసారి అంటాడు దేవుడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగుదును, కానీ ఈ మనుషులు జ్ఞానము లేని వారుగా ఉన్నారు, నా మాట వినని వారుగా ఉన్నారు అంటాడు. ఇంత జ్ఞానులు అని చెప్పుకునే వీళ్ళు సృష్టిలో ఉన్నటువంటి సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నారే. మనం ఈ రోజున ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1:20 మనం చదివిన దాంట్లో ఆయన శాశ్వత శక్తి మరియు దైవత్వం. సృష్టికర్తను తెలియని వ్యక్తిని ఎంత గొప్ప జ్ఞానము, తెలివితేటలున్నా తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెడితే వాళ్ళ జ్ఞానం గొప్ప కాదు, మీ జ్ఞానమే గొప్పది. ఎందుకంటే సృష్టిని వాళ్ళు చూస్తున్నారు, మీరేమో సృష్టికర్తను చూస్తున్నారు. హల్లెలూయా. కీర్తనలో 19వ కీర్తన 1:1 అంటాడు, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతిని పనిని ఏం చేస్తున్నాయి? ప్రచురపరచుచున్నది అంటాడు. అంటే ప్రచురపరుస్తుందంటే చేతి పనిని చూపిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. మరి సృష్టిలో ఆయన రూపంలో పుట్టినటువంటి మనం, ఆయన సేవిస్తున్నటువంటి మనం, ఆయన రక్షకుడిగా అంగీకరించిన మనం, మరి ఈ దేవుని యొక్క మహిమను నువ్వు ప్రకటిస్తున్నావా, వివరిస్తున్నావా? ప్రశ్న. సత్యము ఎరగకపోవడం మానవాళి సమస్య కానే కాదు. ఎరగకపోవడం అనేది సమస్య కాదు, దేవుని చిత్తాన్ని ఎదిరించడం సమస్య. ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు అక్కడ. నాకు తెలియదు, విశ్వప్రసాద్ గారు నాకు చెప్పలేదు వాక్యం, విశ్వప్రసాద్ గారిని నమ్ముకోమని చెప్పలేదు అని ఎవరైనా అడిగితే దానికి నేను బాధ్యుడు కానే కాదు. ఏమంటాడు తెలుసా దేవుడు? సృష్టిని చూసావు కదా, ఆకాశాన్ని చూసావు కదా, యేసయ్య జీవితాన్ని చూసావు కదా, యేసయ్య బోధలు చూసావు కదా, వాటిని చూసుకోవడం నీవు నేర్చుకోలేకపోయావే. దీంట్లో ఇంకొకటి చూస్తే మానవుడు ఉద్దేశపూర్వకంగా చేసిన దాన్ని బట్టి దేవుని గురించి జనులకున్న జ్ఞానం మబ్బు కమ్మినట్లయిపోయింది. ఎందుకంటే వారి వివేకము ఏమైపోయిందో తెలుసా? అంధకారమైంది. వారికున్న వివేకము, విజ్ఞత, వివేచన, వివరణ లేకపోవటం వల్ల, తెలుసుకోకపోవటం వల్ల అదేమైపోయింది? చివరికి అంధకారం అయిపోయింది. 1:21-22 ఆ మాట చెప్తాడు అక్కడ. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. అక్కడ నిరతులయ్యారు 20 21 వ్యర్థులయ్యారు. ఇక్కడికి వచ్చేటడికి ఏమైపోయారో చూడండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు అంటాడు. దేవుణ్ణి దేవునిగా మహింపరచాలి కానీ వారు తమ ఆరాధన కోసం అన్ని రకాల వస్తువులను సృష్టించుకున్నారు. మానవులు తమ వాదనల యందు తెలివిని కోల్పోవడం దేవుని ఉగ్రతలో ఒక భాగమే.
మానవ బుద్ధిహీనతకు ఒక ఉత్తమమైన ఉదాహరణ మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9 నుంచి 20 వరకు మానవుని తెలివి మూర్ఖత్వానికి దారి తీయడం మనం అక్కడ గమనించవచ్చు. చివరికి మూర్ఖత్వానికి దారి తీసింది. ఇక తర్వాత మీరు తర్వాత చదువుకుంటే వాళ్ళు చివరికి భ్రష్ట మనస్సుకు వాళ్ళని అప్పగించను అని ఉంటుంది. అక్కడ దేవుడు అప్పగించడం ఏంటని అనిపిస్తుంది మనకి. కాదు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు. అలా ఫరో హృదయం కఠినపరిచనని ఉంటుంది. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఏంటి? దేవుడేం కఠినపరచిన అసలు ఆల్రెడీ వాళ్ళ ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. అంచేత వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. సంఘ నాయకులు గర్విష్ఠులైపోయి, అతిశయపరులు అయిపోయి, ఘనత కోసం ప్రోకలాడుతూ, సృష్టికర్త కంటే సృష్టమైన తమను ఎక్కువగా ఎంచుకుంటూ, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలలో, ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానాల్లో అపవిత్రతకు లోనైపోవటం, అవినీతికి లోనైపోవటం, పాపేచ్ఛలకు, సిగ్గుమాలినటువంటి కోరికలకు లోనైపోయి జీవితానికి వాళ్ళు చోటిస్తూ చాలామంది ఏమో భ్రష్ట మనస్సుకు వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. 1:28 ఉంటుంది. వాళ్ళు భ్రష్ట మనస్సు వాళ్ళకి వదిలివేయబడింది. 1:28 ఆ మాట ఉంటుంది. ఇలాంటి వారు సిగ్గుమాలిన పాపేచ్ఛలతో కొనసాగుతూ అది మానవ బలహీనతని సమర్థించుకుంటున్నారు. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం వీటన్నిటికీ దూరంగా ఉంటూ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మనం ఉండవలసినటువంటి వారమైనాం. ఇంకో మాటలో మీరు చూస్తే 1:24 దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించునని ఉంటుంది. అక్కడ గాడ్ స్పీక్స్ టు అస్, గాడ్ స్పీక్స్ త్రూ క్రియేషన్. దేవుడు మనతో మాట్లాడేది యేసయ్య జీవితం ద్వారా, ఆయన బోధల ద్వారా, సృష్టి ద్వారా. అపొస్తలుల 17:27-28 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక్కనికి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారు నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. ఒక వ్యక్తి స్వయంగా దేవుని వెతకడం ద్వారా రక్షణ పొందగలడని పౌలుకు నమ్మకం లేదు. తనంతట తాను వెతికి రక్షణ పొందలేడు. కానీ దేవుడు ప్రతి వ్యక్తికి సమీపంగా ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానముతో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి వాటిని వింటున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి రక్షణ పొందలేడు. తనంతట తాను రక్షణ పొందలేడు. తనంతట తాను పాపములు తీసివేసుకోలేడు. క్లియర్గా ఈ బోధంతా చెప్పిన తర్వాత ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఏ అజ్ఞాన కాలం? పాత నిబంధన, లేకపోతే తెలియని కాలం, అజ్ఞాన కాలం. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందిన మనందరం మనసు మార్చుకొని జీవితం ప్రభువుకు అర్పించుకుని సేవిస్తున్నటువంటి మనందరం కూడా సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ పొందని వారు వెరీ చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఏ అనారోగ్యం వస్తుందో తెలియదు. కానీ వాళ్ళు దేవుని ఎరిగి ఉంటే ధన్యులే. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉండి మరణించినా పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు. కానీ దేవుని ఎరగకుండా, దేవుని తెలియకుండా మరణిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అంచేత నీ చుట్టూ ఉన్నటువంటి నీ కుటుంబీకులు కానీ, నీ చుట్టూ ఉన్నవారు ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారిని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత నీదే, నాదే. కానీ ఇప్పుడైతే మానవులంతా తమ చెడు మార్గములను గుర్తించి మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు స్థాపించిన నీతిని బట్టి లోకము లెక్క అప్పగించవలసిన తీర్పు రోజు ఆయన నిర్ణయించాడు. అంచేత క్లియర్ అయిపోయింది. అక్కడ యేసయ్య వచ్చాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. గుర్తించిన వారు రక్షణ పొందుతారు, గుర్తించిన వారికి వారు నిర్ణయించుకున్న మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. కానీ ఈ రోజున మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన సేవిస్తున్నాం. 4వది వచ్చేటప్పటికి వేస్ గాడ్ స్పీక్ టు అస్, గాడ్ స్పీక్స్ త్రూ ద అదర్ పీపుల్. చూడండి, సామెతలు 15:22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు
వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సామెతలు 3:32లో వాడిన పదములు ఒకటే. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. స్వార్థపరుడైన బుద్ధిహీనుడు ఎవరి ఆలోచనలు స్వీకరించకుండా స్వచిత్తాన్ని అనుసరించి వ్యర్థమైపోతాడు. ఆలోచన చెప్పు వారి గురించి 11:14లో కూడా అంటాడు, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకలుండుట రక్షణకరం ఉంది. ఆమెన్. ఇంకొక మాట, గాడ్ స్పీక్ టు us, గాడ్ స్పీక్స్ త్రూ స్క్రిప్చర్స్. ఇంక ఇది అందరికీ తెలిసిందే. దేవుడు దేంతో మాట్లాడతాడు మనతో? లేఖనముల ద్వారా. మరి 2 తిమోతి 3:16-17, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును, ఇక్కడ అంటాడు, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. అంచేత ఉపదేశిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, తప్పు దిద్దుతున్నప్పుడు, ఒక్కోసారి ఎక్కడైనా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అది మీకు ఎక్కడైనా గుచ్చుకుంటే, ఎక్కడైనా మీకు నొప్పి కలుగుతూ ఉంటే అది లోపం ఉంటేనే అది జరుగుతుంది. లోపం లేనప్పుడు నొప్పి ఏమీ ఉండదు. లోపం ఉన్నప్పుడే నొప్పి ఉంటుంది. అది గుర్తించి ఒప్పుకోండి. దేవుని సందులో దాన్ని గుర్తిస్తే దేవుడు మిమ్మల్ని సాఫీగా ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ఈరోజు నీ వాక్యం మేము విన్నట్లుగా నీ జీవితాన్ని, నీ బోధల్ని, అలాగే సృష్టిలో నువ్వు చేసినటువంటి కార్యములను, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు, పర సంబంధమైనటువంటి నీ ఆలోచనలు ఎల్లప్పుడూ మేము గుర్తు చేసుకుంటూ, అదే ఇతరుల ద్వారా నువ్వు మాతో మాట్లాడతావని, అలాగే నీ సన్నిధిలో నువ్వు ఎప్పుడు మాతో లేఖనముల ద్వారా నువ్వు మాతో మాట్లాడతావని, మేము అందరం ఒకరికొకరు మంచి మంచి ఆలోచనలతో, మాకు వచ్చిన ఆలోచన కుటుంబం కొరకు ఎలా వినియోగిస్తామో, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, నీ రాజ్యం కట్టబడడానికి అనేక మంది అడ్వైజర్స్ని, అనేకమైనటువంటి సలహాదారులను, అనేక మంది ప్రార్థించేవారిని సమాజంలోంచి లేవనెత్తమని